వర్క్ చేసింది, గబగబా రెడీ అయ్యి వెళ్తుందండి. చూడండి, చూసారా అండి నిక్కీ ఇవాళ ఎలా. నిక్కీ అందరి హాయ్ చెప్పు. చూడండి నిక్కీ పాపం కష్టపడుతుంది, మంచిగా డ్రెస్సులు కూడా మంచిగా స్టిచ్ చేసుకుంటుందండి. చూడండి హెయిర్ ఎలా చేయించుకుందో, మోడల్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగా చేశారో. ఒక డ్రాయింగ్ లాగా డిజైనింగ్ అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇలా పెట్టుకుంటుంది అనమాట. వర్క్ టైంలో ఇలా పెట్టుకుందండి. ముందంతా ఎలా వస్తుంది, ముందు ఎలా వస్తుంది. హౌ మచ్ నీకు దిస్ మోడల్? 22,000 అంటండి. మన మనీలో 250 రూపాయలు. చూడండి అసలు మోడల్ ఇది అనమాట. నైరాలో వర్కింగ్ టైంలో అలా పెట్టుకుంటుంది. ఇదిగోండి 1 నైరా 50 రూపీస్ చూసారండి, ఇండియన్ రూపీస్. చూడండి ఎంత బాగుందో. లాంగ్ హెయిర్, వీళ్ళకి లాంగ్ హెయిర్స్ అంటే ఇష్టం కదండి, అందుకని ఎక్కువ శాతం వీళ్ళు లాంగ్ హెయిర్ ఇలా చేయించుకుంటారనమాట. ఆ ముందు పంక్ స్టైల్ చూడండి ఎలా పెట్టిందో. డిఫరెంట్ చేయించుకుంటారండి. వీటికి ఎక్కువగా వీళ్ళు హెయిర్కి ఎక్కువగా వీళ్ళు ఎంత కష్టపడినా కానీ హెయిర్కి ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. నీకు ఎందుకు టుడే సెలబ్రేషనా? Celebration of life. What meaning? Celebration. Old person, old woman, old man or woman die. Celebration. Old woman, man dying. Nigeria celebration. State driver. Estate driver. Father. ఎందుకు సెలబ్రేషన్? ఆల్ ఎస్టేట్ పీపుల్, సమ్ పీపుల్, సమ్ స్టీవర్స్ని. ఓకే, ఇక్కడ వర్క్ చేసే డ్రైవరా? ఇక్కడ ఎస్టేట్ వర్క్ చేసే డ్రైవరు వాళ్ళ హౌస్కి అక్కడ మనకి చేసుకుంటారు కదండి అక్కడ ఇండియాలో, అలాగే వీళ్ళు కూడా టుడే ఈజ్ సెలబ్రేషన్ అంట. దానికి వీళ్ళు ఇలా రెడీ అయ్యి వెళ్తారంట. మంచిగా గుడ్గా రెడీ అవ్వాలా, మంచిగా గుడ్గా రెడీ అయ్యి వెళ్తారంటండి. దానికి ఏం డ్రెస్ ప్రిపేర్ చేసుకున్నావు? ఇవాళ చూడండి డ్రెస్సులు తెచ్చుకుంది. తనే స్టిచ్చింగ్ చేసుకుంటుందండి. వర్క్ చేసుకొని ఖాళీ టైంలో తను స్టిచ్చింగ్ చేసుకుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా స్టిచ్ చేసుకుందో. వాళ్ళ నైజీరియన్ డ్రెస్ అండి అది, తను ఓన్ స్టిచ్చింగ్ అండి. ఆ క్లాత్లన్నీ కూడా అలాగే ఉంటాయండి నైజీరియన్స్ వేసుకునేవి. ఎంత వర్క్ చేసుకుంటారు కొంతమంది స్టిచ్చింగ్. ఇలాంటి డ్రెస్కి స్టిచ్చింగ్ నేర్చుకుందంట. చూడండి ఎంత బాగా చేసుకుందో. అదంతా లేసులు వేసుకుంది మ్యాచింగు. ఏంటంటే వాళ్ళు పేదరికంతో వీళ్ళు ఇలాగా ఇంత మంచి స్టిచ్చింగ్ వచ్చి కూడా వీళ్ళు వర్క్ చేస్తుంటారండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని అప్పుడు షాపులు పెట్టుకుంటారనమాట. చూడండి ఇది స్కర్ట్ టైప్, మిడ్డీ టైప్ అండి. చూడండి ఎంత బాగా చేసుకుందో. నేను ఇది వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో. తనకి నిక్కి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, స్టిచ్ కూడా చేసుకుంటుంది. వాళ్ళ చిల్డ్రన్స్కి కూడా కుట్టుకుంటుందండి. చూడండి ఎంత బాగా కుట్టుకుందో. అదర్ పీపుల్ కూడా స్టిచ్చింగా? ఎవరైనా సమ్ పీపుల్ నిక్కీ స్టిచ్ డూయింగ్ ఆస్కింగ్? ఓకే, స్టిచ్చింగ్. ఓకే, స్టిచ్ చేస్తుందంటండి. ఎవరైనా అడిగితే వాళ్ళకి స్టిచ్ ఫ్రీగానా, మనీనా? ఓకే, అదేలే, ఫ్రీ ఎలా చేస్తావు? తను కూడా ఫ్యామిలీ ఇది అవ్వాలి కదా అప్పుడప్పుడు. తను ఫ్రీ టైంలో ఇలా స్టిచ్చింగ్ చేస్తుంటుందండి. దానికోసం చూడండి మ్యాచింగ్ తెచ్చుకుని, చూసారండి చెప్పులు చూడండి ఎంత మ్యాచింగ్ తెచ్చుకుని. అంటే అది బాగానే ఉంది కదా అని అనుకుంటాం మనం, బాగానే కొనుక్కుంటుంది కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు అలాగా కాంప్రమైజ్ అవ్వరండి. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వీటిని ఇలా కొనుక్కొని మెయింటైన్ చేస్తారండి. లేడీస్ అసలు తక్కువగా ఉండరు ఇక్కడ. చూడండి జారా కంపెనీ అంటండి ఇవి. మంచిగా అసలు కొనుక్కుందండి. బ్యాగ్ చూడండి ఎంత బాగుందో. మంచిగా రెడీ అయినప్పుడు నిక్కి మీకు చూపిస్తాను మధ్యాహ్నం. ఓకే అండి. ఈ బ్యాగ్ హౌ మచ్ నిక్కి? ఈ బ్యాగ్ హౌ మచ్? ఎంత? 15,000. మరి చెప్పులు?
10,000 చూసారండి. మొత్తం టుడే ఈజ్ మనకి మొత్తం ఆల్ టోటల్ 25,000. ఈ రెండు కలిపి 25,000 అంటండి. మధ్యాహ్నం రెడీ అయ్యి వెళ్తుందండి ఈవినింగ్. అప్పుడు మీకు చూపిస్తానండి నిక్కి ఎలా రెడీ అయింది. ఓకే అండి. వేసుకుంది మ్యాచింగ్. వీళ్ళు ఇక్కడ చెప్పులు బ్యాగు రెండు కూడా మ్యాచింగ్ వేసుకుంటారు. అవునా నిక్కి? ఎస్. అదిగోండి లిప్స్టిక్ కూడా రెడ్ వేసుకోరు. ఐబ్రోస్ పెట్టుకుంది, చైను, రింగ్, బ్రాస్లైట్. చూసారండి వీళ్ళు వర్క్ చేయటానికి వస్తారు కానీ ఎంత నీట్గా రెడీ అవుతారో చూడండి. మనకి ఎంత బాగా డ్రెస్ స్టిచ్ చేసుకుందో చూడండి. గుడ్ లుక్, గుడ్ లుక్, బ్యూటిఫుల్. ఓకే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ బాయ్ చెప్పు అందరికి ఇండియన్స్. చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిక్కి. ఎస్. అదిగోండి లిప్స్టిక్ కూడా రెడ్ వేసుకోరు. ఐబ్రోస్ పెట్టుకుంది, చైను, రింగ్, బ్రాస్లైట్. చూసారండి వీళ్ళు వర్క్ చేయటానికి వస్తారు కానీ ఎంత నీట్గా రెడీ అవుతారో చూడండి. మనకి ఎంత బాగా డ్రెస్ స్టిచ్ చేసుకుందో చూడండి. గుడ్ లుక్, గుడ్ లుక్, బ్యూటిఫుల్. ఓకే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ బాయ్ చెప్పు అందరికి ఇండియన్స్. చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిక్కి. చూసారండి ఈ సెలబ్రేషన్కి నిక్కి వచ్చింది. అక్కడ చూడండి ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఒకే డ్రెస్లో అందరూ ఒకే డ్రెస్లో ఉన్నారు చూడండి. డిన్నర్ చూసారండి ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు. అను నాన్ వెజ్ అండి. తనతో పాటు Sunday, Grandpa,
kí gbogbo àwọn olóògùn pátápátá ṣẹ́gun aláwàdà àti òjò tí òjò plus aláríyá bàbá news ní sòkèjì rẹ̀ kò ní bàjẹ́ láíláí.